నువ్వు మోకాళ్ళుని ఏంది ప్రభువా నాకు ఈ అప్పులు అంటావు, ఏడుస్తావు అప్పుల బాధలు తట్టుకోలేక. సైలెంట్గా ఆయన చెప్పేది ఏం తెలుసా? నీ మహిమ కోసం ఏడవగా అంటాడు. ఏం మహిమ? సొక్కా పట్టుకొని లాగేటట్టున్నారు రోడ్ల మీదకి. మహిమ అంట మహిమ, గాలంతా పోయేటట్టుంది. ఏంది మహిమ? పరువు నిలువున పోయేటట్టుంది. మహిమ అంట మహిమ, ఊరికా అరవా మహిమ అంతే. నీ మహిమ కోసమే అంటాడు. ఈ రోగాలు ఏం తండ్రి, ఒకటి పోతే ఒకటి నన్ను వదిలేటట్లు ఇవి కాజేసేటట్టు ఉన్నాయి. ఏంది ఈ రోగాలు? నీ మహిమ కోసమే అరవాక అంటాడు. మహిమ కోసం. రోగాలు వచ్చి మట్టికి పోయేటట్టు మహిమ కాదు. లేదు మహిమ వచ్చింది అంతే. ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాను ఆయన జులాయి లాగా. ఏంది నాయన ఈ బతుకు అంటే, ఊరుకో నీ మహిమ కోసం అంటాడు. అవసరంలే అంటాడు. నువ్వు ఏ బాధ అన్నా చెప్పు, ఏ శ్రమ అన్నా చెప్పు, చెయ్యని వచ్చిన ఎత్తిన పడుతున్నాయి తండ్రి, ఏంది నాయన అరబాక్ నీ మహిమ అంటాడు. కొంప కొల్లేరు అయిపోయింది ప్రభా, ఏంది నాయన నా జీవితం, ఏంది ఈ పరిస్థితి, నిన్ను ఎరిగి నిన్ను ప్రేమించి సేవించి నిన్ను హత్తుకొని నీ పాదాలు పట్టుకుంటే ఏంది నాకు ఈ బాధ, అరవకు మహిమ కోసమే అంటాడు. ఇక అంతే, ఏదన్నా కదిలించు నీ మహిమ కోసమే అంటాడు, నీ మేలు కోసమే అంటాడు. మహిమేమో కానీ ప్రభా అయిపోయేటట్టున్నాను నేను, నీ ఇష్టం అని నువ్వు చెబుతావు. ఆయన అంటాడు ఏంది అయిపోయేది, నిన్ను అయిపోజేసేది నేనుగా. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. నువ్వు సావాలన్నా కూడా నా సెలవు లేకుండా సావలేవు. తాడేసుకున్నా సరే వేలాడబడతా ఉంటమే. తెలుసా మీకు ఆ సంగతి? సెలవైతేనే చావు కూడా. ఆయన సెలవు కాకపోతే, తాళం తీయకపోతే నీ ఆత్మ బోధో. కోమాలైనా సరే గుటకొట్లాడాల్సిందే. స్తోత్రం. ఏందనుకున్నా మరి, తండ్రి ఇదిగో నీ ఆత్మకు నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తాను అనగానే వెళ్ళిపోయాడు ఏసయ్య. ఓకే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది ఏసయ్యకు వచ్చింది అధికారం. ఇప్పుడు ఏసయ్య నన్ను తీసుకో అని నువ్వు మొత్తుకున్న సెలవు కాకపోతే తీసుకోడు. ఏం తీసుకో గొడవ, సేవ చేయబా, ఇంకా టైం ఉందిలేపో అంటాడు. బతకాలనిపించట్లేదు తండ్రి. ఈ మనుషులు బుద్ధులు, వీళ్ళ వ్యవహారాలు, ఈ కథ అంతా చూస్తుంటే అసలు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నేను చస్తే నరకానికి పోతాను, నువ్వే చంపేయి అని మోకాళ్ళేసి నువ్వు కూర్చుంటే ఏంది సచ్చేది? ఆగో పని ఉందిలే, ఆగు మొత్తం మారుస్తాను, నువ్వు నా పని చేయాలి, ఇంకా సువార్త ప్రకటించాలి, ఆత్మలు రక్షించొద్దు. ఏం బహుమానం పొందుతావు? రేపు అందరూ బహుమానం పొందుతుంటే, అందరూ గణపరచబడుతుంటే ఎరుముఖం వేసుకొని చూస్తావు, నిద్రముఖం పో, పని చేయపో, ఏం పట్టించుకోవాక నేను చూసుకుంటా అంటాడు ఆయన. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున. దేవునికి స్తోత్రం. దేవా, అందరి జీవితాలు నా బతుకులాగే ఉన్నాయా? ఎందుకునైనా నాకు ఇలాంటి జీవితం ఇచ్చావు? అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు, నా బతుకేంది ఇట్లా తగలబడిందని అడుగుతావు. అందరి అనుభవాలు వేరు, నీ అనుభవాలు వేరు. నీకు ప్రత్యేకమైన అనుభవాలు నేర్పి నిన్ను ప్రత్యేకంగా మయంపరచాలని కోరుకున్నాను. అందుకే ఈ అనుభవాలు నీ మయం కోసమే, నీ మేలు కోసమే. నోరుమయ్య అంటాడు. ఇకంతే. గోధుమ గింజ భూమిలో పడి చచ్చినట్టు సావటమే. సావటం అంటే ఏదో ఒకటి చేసుకోమని కాదు. నీ స్వీయతలో, సొంత ఆలోచనల్లో, సొంత అభిప్రాయాల్లో నిన్ను నువ్వు మరణమునకు అప్పగించుకుని దేవునే నీలో ఏలనిస్తే, యేసునే నీలో పనిచేయనిస్తే అప్పుడు మహిమ పొందుతావు, మహిమపరచబడతావు. అలాగని భూమి మీద నీ జీవితంలో ఆయన చిత్త ప్రకారం సమస్తం జరిగిస్తాడు. కొంతమందిని కొన్ని అనుభవాల్లో గుండా నడిపిస్తాడు.
ఇప్పుడు అచ్చం నా అనుభవాలు లాంటి అనుభవాలు అన్నీ మీకు రావు. మీ అనుభవాలు లాంటి అనుభవాలు నాకు రావు. ఇప్పుడు మా అమ్మ ప్రసవ వేదన పడి బిడ్డను కంది, ఆ అనుభవం నాకు కావాలనుకుంటాను. 10 జన్మల్లో ఎట్లా జంటుగా పుడితే 10 జన్మలు ఎత్తిన రాదు. అసలు ఆ కడుపులో ఆ బిడ్డ కదులుతున్నప్పుడు ఆ నొప్పి ఎలా ఉంటుంది, ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఏ పురుషుడు ట్రై చేసినా కుదరదు. దేవునికి స్తోత్రం. అది అమ్మకే తెలుసు. ఆ నొప్పి, ఆ బాధ, ఆ అనుభవం, ఆ కదలికంతా అమ్మకు మాత్రమే పరిమితం. అట్లాగున మిమ్మల్ని అందరినీ నడిపించడానికి నన్ను దేవుడు తీర్చిదిద్ది నడిపిస్తున్న తీరులో నాకు నేర్పిన అనుభవాలు నావే. అందులో కొన్నే నీకు ఉపయోగపడతాయి, కొన్నే నేను నీతో మాట్లాడతా, అన్నీ మాట్లాడను. అట్లాగే నీ జీవితంలో నీకు దేవుడు నేర్పే అనుభవాలు కొన్ని స్పెషల్గా ఉంటాయి. ఇదేంటి నాకు ఇట్లా అని అనొద్దు నువ్వు. అంతే, స్పెషల్గా నీ రూపం స్పెషల్, నీ జీవితం స్పెషల్, నీ అనుభవాలు స్పెషల్, అంతే.